1TV News. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బోయినపల్లిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అమావాస్య రోజు అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ ఆచారం ప్రకారం తమ పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ జాతరలో భాగంగా గ్రామ శ్మశానంలో భారీ అమ్మవారి మట్టి ప్రతిమను ఏర్పాటు చేసి ఆలయం నుంచి అంగాల పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి తీసుకుని డప్పు మంగళ వాయిద్యాలతో మహిళా భక్తులు పూనకాలతో ఊగుతూ అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగిస్తూ శ్మశానం చేరుకుంటారు. శ్మశానంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమకు జంతు బలులు ఇస్తూ రక్తపు అన్నం చేసుకుని పైకి విసురుతారు. చల్లిన రక్తపు అన్నంని భక్తులు పట్టుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లడంతో తమకున్న దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకమన్నారు. అమ్మవారు మట్టితో ఏర్పాటు చేసిన ప్రతిమ ఎదురుగా చేతులు చాచి భక్తులు కూర్చోవడంతో పూజారులు కొరడాతో భక్తుల చేతులు చెల్లుమనిపిస్తారు. కొరడాతో దెబ్బలు తింటే తమకున్న దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం అన్నారు. జాతరను తిలకించడానికి భక్తులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి జాతరకు వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు. బోయినపల్లి గ్రామస్తుడు ఈ మసాన కొల్ల మా కుల ఆచార ప్రకారము ఇది గత 2 ఏళ్లుగా నెరవేర్పడుతుంది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రతి బార్డర్ నుండి ఈ జనాలు ఈ భక్తాదులు అందరూ వచ్చి విచ్చేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మేము అందరూ వచ్చి సంవత్సరం పెరుగుతా ఉంది. ఇంకా భక్తాదులు పెరిగి ఇది తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల పంచాయతీలో మెయిన్ రోడ్లో స్వచ్ఛ భారత్ నిధులతో 2 మరుగుదొడ్లు నిర్మాణం అలాగే ఈ టాయిలెట్ నిర్మాణం చేపట్టి నిరుపయోగంలో ఉన్నాయని సిపిఎం జిల్లా నాయకుడు మధుసూదన్ రావు, జన విజ్ఞాన వేదిక సభ్యుడు ఆనందులు మీడియా ద్వారా తెలిపారు. పాకాలకు వస్తున్న 6 మండలాల ప్రజలకు మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. తక్షణమే వాటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అధికారులు స్పందించి ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. తర్వాత బస్టాండ్ దగ్గర కానీ, తర్వాత పాత బాంబే సిక్ హౌస్ దగ్గర, దర్గా ఆటో స్టాండ్ దగ్గర పక్కన ఇవంతా ఉన్నాయి. గబ్బుగా ఇబ్బంది పడుతున్నారు, జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం కూడా సోమవారం మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వినియోగం తీసుకురావాలి. అదేవిధంగా బస్టాండ్ దగ్గర ఉన్న ట్యాంక్ దగ్గర కింద ఉన్న ట్యాంకు, బస్టాండ్ సర్వీస్ ఉన్న వాటర్ ట్యాంక్, అదే సంత స్ట్రీట్లో ఉన్న వాటర్ ట్యాంక్ శుభ్రపరిచి నీటి వినియోగానికి ఉపయోగించాలి. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా ఇప్పటికైనా సరే శ్రద్ధ చూసుకొని దాన్ని క్లీన్ చేయించి మరమ్మతులకు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తు జరగకపోతే ఆందోళన కూడా సిద్ధమవుతాం అనేసి తెలియజేస్తాం ప్రభుత్వానికి. ఇక్కడ పాకాల శ్రీనివాసం ఉంటున్నాము. జన విజ్ఞాన వేదిక సభ్యులుగాను ఉంటున్నాను. ఇక్కడ పాకాల్లో దాదాపు 6 ఏళ్ల క్రితం నుంచి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణము, ఆ తర్వాత నీటి వసతి ఏర్పాటు చేసినారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా, పబ్లిక్ ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. ఉదాహరణకి బస్టాండ్ పక్కనే ఆ ట్యాంక్ కింద ఒక ఇది మరుగుదొడ్డి, మరియు బస్టాండ్ ఇంకా రామకృష్ణ డీలర్స్ ఎదురుగా అక్కడ ఒక మరుగుదొడ్డి, అదే నిరుపయోగంగానే ఉంది. ఏమాత్రం పబ్లిక్ ఉపయోగం లేకుండా ఉంది. అదేవిధంగా ఆడ దర్గా పక్కన అక్కడ నిర్మాణం చేశారు. అదే 6 ఏళ్ల క్రితము స్వచ్ఛ భారత్ కింద నిర్మాణం చేశారు ఒక మరుగుదొడ్డి. అది ఏమాత్రం పబ్లిక్ ఉపయోగం లేదు. మరియు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక మంచినీటి ట్యాంక్ పెట్టారు. అది ఏమాత్రం ఉపయోగం లేదు. అది ఉపయోగంలో తెస్తే అటు సంత వాళ్ళకి, రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉంది వాళ్ళకి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా అక్కడ కూడా ఒక స్వచ్ఛ భారత్ కింద అదే 6 ఏళ్ల క్రితము ఒక మరుగుదొడ్డి నిర్మాణం చేశారు. అది స్వచ్ఛ భారత్, ఆ తర్వాత ఈ స్వచ్ఛ భారత్ కూడా. కానీ ఏ మాత్రమో పబ్లిక్ ఉపయోగం లేకుండా ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ యంత్రాంగము, అధికారులు అందరూ కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల
ఒక మనిషిని ఏర్పాటు చేయడము, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్ స్నేనానత్ పతియా నాయక్ ను కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి కుట్ర పన్ని కాంగ్రెస్ లోకి తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పతియా నాయక్ ఇంటిని ముట్టడించారు. దీంతో అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరవేశులైన ఉప్పల వెంకటేష్ ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరవేశ సంఘం నాయకులు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరవేశ సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరవేశ సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా విరుద్ధము. ఎందుకంటే ఒక ఆర్యవైశ్యుని ఎదగకుండా కసిరెడ్డి ఆల్రెడీ ఒక సీట్ వస్తే బీఆర్ఎస్లోని ఒక సీటును పత్యనాయకుని బలోపేతానికి గురి చేసి అతని గుంజుకోవడం జరిగింది. గుంజుకోవడం జరిగింది. వారిని గుంజుకొని పాపిశెట్టి రాముని ఆర్యవైశ్యులు ఎదగకుండా అనగదొక్కాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేస్తుంది. ఈనాడు ఆచార్య గారికి ఆమనగల్లో స్థానం లేకుండా చేస్తాడని భయంతో ఉప్పల వెంకటేష్ గారిని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మా ద్వారా ఆర్యవేశ మహాసభ ద్వారా కోరుచున్నాం. లేదంటే ముందు ఆర్యవైశ్యుల ఐక్యత మరీ విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయండి. మన వయసులో రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతి అడుగడుగున అణచివేతకు గురి చేస్తున్నారు. నిన్ననే జరిగిన ఒక దురదృష్టకరణ సంఘటన ఆమనగల్లో జరిగింది. మన శ్రీ ఉప్పల వెంకటేష్ గారు మరియు పాపిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరి సమన్వయంతో ఆమనగల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్లను గెలుచుకున్న వారిని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా వేరే పార్టీలు ప్రయత్నించి మరియు మా మీద వయసుల మీద రామకృష్ణ కానీ మరియు ఉప్పల వెంకటేష్ గారుల మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. అలా చేస్తే భవిష్యత్తులో మా వయసుల సంఘీభావము మా నిరసనలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరును ముంబై నుంచి 2వ గోవాగా మార్చారని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డిపై విమర్శలు చేశారు. క్యాసినో, పేకాట, గంజాయి, మద్యం, జూదం వంటి కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ ధనవంతుల పిల్లలను వ్యసనాలకు బానిసలుగా మార్చి డబ్బు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము చేసిన ఆరోపణలో నిజం లేకపోతే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. నీ ఇష్టం ఏమి కావాల్సిన క్యాసినో, గుండాట, మినియాఫీ, రమ్మీ, మందు, గంజాయి, అమ్మాయి సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా. క్యాసినోని సరికొత్త జూదాన్ని ఊరికి పరిచయం చేసినారు. సరికొత్త జూదాన్ని బస్సులు పెట్టి, విమానాలు పెట్టి, టిక్కెట్లు పెట్టి గోవాకు తీసుకుపోయి సావుకారి పిల్లలను తీసుకుపోయి ఆడ మీరు క్యాసినోలో కూర్చోబెట్టి రకరకాల జూదాలు ఆడిపించి మందు దాపి వ్యభిచారం చేయించి వాళ్ళను గుండు కొట్టించి ఇంటికి పంపిస్తున్నారు. ఫ్లైట్ నెంబర్లు చెప్పినాం, బస్సు నెంబర్లు చెప్పినాం, మనుషుల పేర్లు చెప్పినాం. ఏం పెద్ద అయినా క్యాసినో లేదంటావా? గోవా ఇది సెకండ్ గోవా కాదంటావా? నేను చెప్పిన జూదాలు లేవంటావా? ఏం పోలీసు అధికారులారా, నేను చెప్పిన తప్పేమన్నా ఉందా? సత్యమే మాట్లాడతానా? ఇప్పటికే భూములు ఆక్రమించే దాంట్లోనూ భూములను, మంచి భూములను చెరువు భూములుగా ఆర్డీఓలు చెప్పి ఆపించి 5 కోట్లు 6 కోట్లు లంచం కొండారెడ్డి తీసుకోవడంలోనూ ఇప్పుడు మళ్ళా భూముల ఆక్రమణకు అది ఒక పక్క జరుగుతుంది. అది రేపమన్నాడు ప్రెస్ మీట్ పెడతా. 100 కోట్ల భూమిని ఆక్రమించడానికి, ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల భూమిని తన సొంతం చేసుకునేదానికి కొండారెడ్డి అనీనులు, లక్ష్మీపేటకు సంబంధించిన లక్ష్మీపేట అంటారు, చౌటపల్లికి సంబంధించిన వాళ్ళు, దొరసమానపల్లికి సంబంధించిన వాళ్ళు కలిసి ఊకుమ్మడిగా
వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 100 కోట్ల భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అడ్డుకుంటాం. ఎన్ని భూములు ఆక్రమించాలని అన్ని భూములు ఆక్రమించడానికి డేగ కోడి పిల్ల కోసం ఆకాశంలో నుంచి తిరుగుతా చూసా టప్ అని వేసుకపోతుంది కలసందున. అట్లా వెతుకుతున్నారు నీ మనుషులు భూములు ఏడాడ ప్రభుత్వానికి సంబంధించిన బంజరుంది అని ఆక్రమించడానికి. నీ కొడుకు ఈ పాపర పనులన్నీ నీ కొడుకు చేర్చే నువ్వు అసెంబ్లీలో కూర్చొని నీతివంతమైన మాటలు మాట్లాడతావా? నీ కొడుకుని ఇంట్లో చేస్తాడని సత్యం నీకు తెలియదా? నీకు తెలియకుండా నీ కొడుకు ఎన్ని చేస్తాడా? నీకు తెలియకుండానే పోలీసులు నీ కొడుకు మాట వింటారా? నీ కొడుకు నువ్వు కలిసి కూడబలుక్కొని ఈ ఊరిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా చేసి నీ మనసులు సంపాదించుకునేదానికి, తద్వారా ఎలక్షన్లప్పుడు లక్షలు నీకు సందాలు ఇచ్చేదానికి, రేపు కౌన్సిల్ ఎలక్షన్లు వచ్చే ఓడోడు ₹1 కోటి పెట్టి గెలిచడానికి నువ్వు సహకరించి పోలీసులను నీ అధికార బలం చేత ఊరకుండమని చెప్పి మరి ఆ రోజు నన్నేం మాట్లాడినారు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? చెప్పాలా? ప్రెస్ ముందుకు రావాలా? ప్రెస్ ముందుకు సమాధానం వచ్చి మట్టగా లేదని చెప్పు, నేను చూపిస్తా. మంగతాయి లేదని చెప్పు, చూపిస్తా. జార్జి క్లబ్ చూపి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో చికెన్, మటన్, చేపలు దుకాణాలు ఉండటంతో ప్రతి దుకాణం నుంచి ₹1500 వసూలు చేస్తూ అధికారులు జేబులు నింపుకోవడంతో మాంసం దుకాణాల యాజమానులు వాపోతున్నారు. కొత్త మార్కెట్లో పార్కింగ్ పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మున్సిపల్ అధికారులపై బీజేపీ నేతలు వాగ్వివాదానికి దిగారు. ప్రొద్దుటూరు ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎటువంటి డబ్బులు చెల్లించవద్దని, అవసరమైతే ఈడ్చి తన్నండి అంటూ బీజేపీ నేతలు తెలిపారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ భాజపా నేతలు నినాదాలు చేపట్టారు. కూటమిలో భాగంగా దీనిపై ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రులకు ఫిర్యాదులు చేస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపారు. గేట్ అనేది అక్రమ వసూళ్లు ఇక్కడ చాలా తప్పుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి దానికి సరిదిద్దుకోమని చెప్పిన తర్వాత ఇదే టికెట్లు చూసి ఈ టికెట్లు అన్నీ కూడా నా పేరు మీద ముద్రించినారు. చాలా తప్పు, ఇది చేయకూడదు, మేము వెంటనే ఒక 3-4 రోజుల్లోనే మేము చర్య తీసుకుంటాము అని మాకు కథలు చెప్పినారు. అంటే ఒక పార్టీకే మీరు కథలు చెప్పి పంపించినారు అంటే మీరు ప్రజలకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కథలు చెప్పడం మొదలుపెట్టినారు? భయం లేదు. కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు, మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు. అంటే మీరు భయం లేకుండా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయనే మదం ఎక్కిపోయిందా ఏంది? అసలు ఎన్డీఏ కూటమిలో భాగస్థులమైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొద్దో గొప్ప. మేమేం అడగలేదు. ఇక్కడ తీసేయండి, అన్యాయంగా రాబట్టే ₹10 ప్రజల దగ్గర నుంచి రాబట్టే ₹10 తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో. ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఇది మోసం. ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు. ఏ గెజెట్ లేదు, అదంతా అన్యాయము, ఫ్రాడ్. డబ్బులకు అలవాటు పడ్డారు. చికెన్ షాపుల దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు చికెన్ షాప్లో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు. ఎవరి పేరు మీద? మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద. అంటే మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఒక రౌడీనా, లేకపోతే మనకు సేవ చేయడానికి ఉన్నారా? ఆయన సేవ చేయడానికి మున్సిపాలిటీ అనేది ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గారు ఆ సేవ చేసే మందిరంలో ఆయన దేవుళ్ళగా భావిస్తారు అందరూ. అట్లాంటి వ్యక్తే కరప్ట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? పోయి చెప్పినాము, అన్ని గురించి చెప్పినాం, అన్ని సెట్ చేస్తామంటాడు. ఆయన సెట్ చేసుకుంటానే ఉన్నాడు. ఆయన మీద ఏసీబీ దాడులు జరపాలి. నాకు తెలిసి కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయేమో ఆయన దగ్గర ఇప్పటికే. దయచేసి ప్రజలకు అందరికీ చెప్తున్నాం, చికెన్ షాప్ వాళ్ళకి కానీ మన కూరగాయల మార్కెట్ వచ్చే వాళ్ళకి కానీ దయచేసి డబ్బులు కట్టకండి. మీ డబ్బులంతా కూడా వృధా. కావాలంటే ఒకవేళ అంత అర్జెంటుగా మున్సిపాలిటీకి అవసరం ఉందంటే ఒక బొచ్చ పెట్టుకుని కూర్చుంటే ₹10 వాళ్ళే వేసిపోతారు కదా. ఇంత అన్యాయమా? అవసరం లేదు. ఇంకా మరొకటి కూడా చెప్తున్నాము, రిజిస్టర్ ఆఫీసులలో కూడా, రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కరెంటు మీటర్ల కోసం సంబంధించి కానీ, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్ లో కానీ. కృష్ణా జిల్లా పెడన మార్కెట్
మార్కెట్ యార్డు చైర్మన్ భీముని అనంతలక్ష్మి రామరాజుపాలెం చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న రవాణా తనిఖీలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు మరియు ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచిస్తూ పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. అవసరమైన చోట సౌకర్యాల మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించేలాగా చర్యలు కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కృత్తివెండు మండలం గుడిదిబ్బ పల్లపాలెం గ్రామంలో స్వయంభుగా వెలిసిన దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానానికి 3వ రోజు రథోత్సవం కారణంగా వేలాదిగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తజనులు క్యూ కట్టారు. కృత్తివెన్ను గుడిదిబ్బ పల్లెపాలెం గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే మహాశివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు స్వామివారి దర్శనార్థమై రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడం విశేషం. ప్రమాదవశాత్తు మరణించిన నియోజకవర్గానికి చెందిన 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చెక్కులను కార్యకర్తల సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ సీఎం సహాయం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా లాంటిదని, ప్రజల అర్జీలు ఎమ్మెల్యేగా తన వద్దకు వచ్చినప్పుడు వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకుని వెళ్లి అక్కడే నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం వచ్చేలాగా కృషి చేస్తున్నామన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ బోండా ఉమామహేశ్వర గారిని దేవుడిగా కొనియాడినటువంటి సందర్భాన్ని ఇప్పుడే చూశాం. అయ్యా, మేము తెలుగుదేశం పార్టీలో ₹100 సభ్యత్వం తీసుకుని ఆనాడు ఎన్టీ రామారావు గారు అభిమానం కానివ్వండి, నేడు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలని, భవిష్యత్తులో లోకేష్ బాబు చూపినటువంటి మార్గంలో ఉండేందుకు మా బిడ్డ కానివ్వండి, మా భర్త కానివ్వండి, మా చెల్లి కానివ్వండి, అక్క కాని పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి ఒక పక్కన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ₹5,00,000 యాక్సిడెంట్ జరిగినప్పుడు వస్తుంది. కార్యకర్తల నిధుల్లో నుంచి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు లేనటువంటి నూతన ఒరవడిని నేడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే, తెలుగుదేశం పార్టీకి ఆనిముత్యమైనటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి మీరు అంటే బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇప్పించేటప్పటికి చనిపోయిన వారి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటూ కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఫీజులు కట్టడానికి, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య నిమిత్తానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే భావనతో పెద్ద ఎత్తున వారిని అభినందిస్తూ కృతజ్ఞత తెలపడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అంటే బోండా ఉమామహేశ్వర గారు ఏదో కార్యకర్తలతో కార్యక్రమాలు నడిపేటువంటి విధంగా కానీ ఇతరితర రూపంలో ముందుకు సాగేటువంటి వ్యక్తి కాదు. కార్యకర్తలకి కుటుంబ పెద్దలాగా ఉండి ఆ కార్యకర్తల కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా సమస్యల పరిష్కారానికి ఉండటం కన్నా ఆర్థికంగా కూడా చేయూతనందిస్తూ వారి అభ్యున్నతికి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వర గారు. ఒక భద్రత, ఒక భరోసా లాగా మారింది. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజల అర్జీల్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి తూతూ మంత్రంగా అర్జీల్ని పక్కన పడేయకుండా ఆ అర్జీల్ని పరిష్కరించి అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గౌరవప్రదంగా మా పార్టీ నాయకులు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు వీళ్ళందరి చేతుల మీదుగా ఇవ్వటం వల్ల తీసుకున్న బాధ్యతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు ఇస్తూనే ఉన్నాం. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇస్తూ ఉన్నాం. గతంలో కూడా 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నిత్యం ప్రజలకు అండగా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం. శుక్రవారం పూట ప్రజా దర్బారులో వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు కొంతమంది చనిపోయారో ఆ కార్యకర్తలు అలాగే వాళ్ళ సభ్యత్వం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ₹1,00,000 సహాయం చేసాం. సంతోషంగా ఉంది. ఏది ఏమైనా
మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించేదానికి అహర్నిశలు పనిచేస్తాం. అలాగే కొంతమందికి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ బిల్లులు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు. ఈ రకంగా ప్రజలను ఆదుకుంటమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని, వాళ్ళ కన్నీళ్లు తడవాలని ఒక అన్నగా, ఒక ప్రతి ఇంటికి పెద్దన్నగా బాధ్యత తీసుకొని మా డివిజన్ 32వ డివిజన్లో ఎంతోగానో పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి సాయి చక్రవర్తి గారు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి వాళ్ళ పాపను పిలిచి ఈ రోజున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు బోండా ఉమా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే ప్రతి కార్యకర్తకి కష్టం వచ్చినప్పుడు నిలబడటానికి ఆయన అందుబాటులో ఉంటారని, ఈ విధంగా ప్రజాసేవలో ఆయన నిత్యం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద్వారా వచ్చిన చెక్ ఇది చాలా సంతోషంగా ఉంది. శేషబాబు గారు చాలా బాగా. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురంలో దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదం దాయాదుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు, ఇద్దరు గాయపడ్డారు. తిమ్మాపురంలోని పూర్ణకంటి నాగులూరయ్యకు పూర్ణకంటి నాగేంద్రరావు, రమేష్ దాయాదులు. వీరు నెల్లూరులో ఉంటున్నారు. 3 రోజుల క్రితమే తల్లి సంవత్సరికానికి తిమ్మాపురం గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో సాగులో ఉన్న కంది పంటను నాగులూరయ్య కోశారని తెలియడంతో వారు అక్కడికి వెళ్ళగా అక్కడ నాగులూరయ్యకు వారికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు అమ్ములతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగేంద్రరావు చేతికి, ఛాతిలో గాయం కాగా రమేష్ చేతికి గాయమైంది. గాయపడిన వారిని బంధువులు దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా నాగులూరయ్య పొలంలోనే తీవ్రంగా గాయాల పాలైన మృతి చెందినట్లు కనిపించాడు. మృతుడి కడుపులో అంబుతో పొడిచిన పోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మృతదేహాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం తరలించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇదివరకే వారి మధ్య పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయని, 2018లో కూడా కేసులు నమోదయ్యాయని ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు తెలిపారు. సంబంధించి వాళ్ళకి అన్నల దమ్ములు భాగాలు అవన్నీ కూడా పూర్వీకుల నుంచి అన్నల దమ్ముల భాగాలుగా వచ్చినాయి. దాని మీద వాళ్ళకి గొడవలు ఉన్నాయి. 2018లో కూడా ఒక కేసులు నమోదైనాయి అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద ఈరోజు పూర్ణకంటి నాగులూరయ్య ప్లస్ వాళ్ళు ఎవరైతే చంపారో అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఆ పొలం దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు అరుచుకోవడం, ఈ నాగులూరయ్యని చంపడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని త్వరలోనే పట్టుకొని. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అటందరికీ వాచింగ్ 1TV న్యూస్.